హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక కన్యా రాశి వారికి రోజు చూసుకున్నట్లయితే చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా ధైర్యంగా పనులను పూర్తి చేస్తారు. అనుకోకుండా చేసిన ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నూతన లాభాలను అందుకుంటారు. ఇక కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నతి అనేది కలుగుతుంది. కన్యా రాశి వారు తమ మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. మంచి శుభ ఫలితాలను పొందుతారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా శుభవార్త అనేది అందుతుంది. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక లోన్స్ కోసం ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి లోన్స్ లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు శుభవార్తలను వింటారు. సంతాన విషయంలో కూడా శుభవార్త అనేది అందుతుంది. ఇక ఈరోజు విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ఆర్థిక ప్రయోజనాలు అనేవి చేకూరుతాయి. స్థిరాస్తులను కూడా కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత అనేది నెలకొంటుంది. భార్య భర్తల మధ్య అన్యోన్యత అనేది ఉంటుంది. ఇక ఈరోజు కన్యా రాశి వారు తమ సంతాన విద్య, ఉద్యోగ విషయాలలో కూడా శుభవార్తలను అందుకుంటారు. ఇక కన్యా రాశి వారికి రోజు అన్ని రకాలుగా పరిస్థితులు అనుకూలిస్తాయి. అందరిలోనూ పలుకుబడి పెరుగుతుంది. వాహనాలను, ఆభరణాలను సమకూర్చుకోగలుగుతారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఫలితాలు ఇస్తాయి. ఇక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత హోదాలు లభించడం తథ్యమవుతుంది. ఇక పారిశ్రామికవేత్తలకు, వైద్యులకు ఉత్సాహవంతంగా గడిచిపోతుంది. విద్యార్థులకు టెక్నికల్ రంగాల్లో మంచి అవకాశాలను సాధిస్తారు. మహిళలకు శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యా రాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.